శ్రీ గురు చరిత్ర 28వ అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. వివేకం వల్ల వైరాగ్యము, తీవ్ర ముముక్షత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్వం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకమవుతుంది. శాస్త్రోక్తమైన పాపకర్మ ఫలములు వివరం వినడం వల్ల ఆత్మనిగ్రహం దృఢమవుతుంది. శ్రీగురుడు అందుకు కర్మ విపాకమును ఉపదేశించాడు అని మానసిక భస్మము, ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపచేసే విభూతి ధారణ గురించి కూడా చెబుతారు. స్వయం ప్రకాశమానుడైన మహాదేవుడే మహాభస్మమని ఎవరు చింతన చేస్తారో వారే భస్మదారులలో మహాభాగ్యులు ముఖ్యులు అని శాస్త్రం. సయేష భస్మజ్యోతి, ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని. భస్మజాబాలి శృతి. బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి. 28, 29 అధ్యాయాలలో ఈ అంశాలను గూర్చి వివరణ ఉన్నది. కథారంభము. అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు ఆ చండాలునితో, నాయన, ఏ పాపాల వల్ల ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారం పాటించమని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచినవారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతుణ్ణి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అద్దులను సేవించరాని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించేవారు, తమ గురువులకు యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసినవారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రద్ధాది కర్మలు చేయనివారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు, గురువంటే మానవుడేనని చెప్పి వారు తప్పులెంచేవారు, గురునింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుంచి మంత్రోపదేశం పొందినవారు, వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటారు. ధర్మశాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పత్తులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వల్ల క్షయరోగము, ధర్మ విరుద్ధమైన రతి వల్ల కుష్ఠరోగము, నమ్మకద్రోహం వల్ల అన్నద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మినవారు, ప్రజాహితకరమైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మమును అనుష్ఠించేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతానం కలిగించేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు. నామధారకుడు, స్వామి, నాకొక సందేహం ఉన్నది, కానీ కథాంతరాయం అవుతుందని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు. నీవు అడగటం వల్ల కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వల్ల నీ శ్రద్ధ చెలించే ప్రమాదమే ఎక్కువ, కనుక సందేహ నివృత్తి చేసుకోవటమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణం తరువాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాలయోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు. అందుకు సిద్ధుడిలా వివరించారు. భౌతిక దేహం ఒక పరిమితిలోనే కష్టసుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దానిని మరణావధి శరీరము లేదా పతనాది శరీరము అంటారు. దీనితో అనుభవించ వీరులేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మాత్రమే మరలా జన్మ ఎత్తి అనుభవిస్తాడు. నామధారకుడు, ఏ పాపాల వల్ల ఏ జన్మలు వస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడిలా చెప్పారు. ఏమి చేస్తే చండాలము కలుగుతుందో కొంత చెప్పాను. అంతేకాక క్రోధము, సోదస్త్రీల పట్ల కామశక్తి, ఎద్దునెక్కుట, అల్లము, ఆకులు మొదలైన రసవస్తువులను, వేదాలను అమ్ముట, భగవత అర్పితం కాని ఆవు పాలు తాగుట, నిషిద్ధ అన్నము, దుర్మార్గుల నుంచి దానము స్వీకరించడము, ఇతరుల జీవాధారం అపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము,
బ్రాహ్మణుడికైన మరుజన్మలో చండాల జన్మ కలుగుతాయి. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుపెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకలి దప్పుల వల్ల నడవలేక నడుస్తుంటే యమభటులు వాడిని భయపెడతారు. వాడు మూర్ఛపోతే వాడిని లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణీ నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసనాబలం వల్ల భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. గురుద్రోహి విప్రులను పరాభవించిన నాడు బ్రహ్మరాక్షసులు అవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విజిష్టిబుధిస్తే కోడిగాను, ద్రవ్యాపహారి ఉంటెగాను, ఫలపత్రాదులు దొంగలిస్తే కోతిగాను, తేనె దొంగలిస్తే పక్షిగాను, మాంసము అపహరిస్తే గ్రద్దగాను, అన్నము అపహరిస్తే మిడతగాను, జలము అపహరిస్తే చాతక పక్షిగాను, ధాన్యము అపహరిస్తే మిడతగాను, విషము అపహరిస్తే తేలుగాని జన్మిస్తారు. స్వర్ణాపహారి క్రిమికీటకాలలో పక్షిగానో పుడతాడు. గడ్డి దొంగలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు. బ్రహ్మహంతకుడు క్షయ రోగిగాను, గ్రంథచోరుడు గ్రుడ్డిగాను, గణార్ధచోరుడు గండరోగిగాను, పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతాడు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగలించేవాడు గుల్మరోగులు అవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వల్ల 100 జన్మలు కుక్కగా పుడతాడు. పరస్త్రీ భగదర్శనం వల్ల గుడ్డితనము, బంధుభార్యాగమనం వల్ల గాడిద పాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వల్ల గుండెపోటు కలుగుతాయి. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి, ఇదివరకు తెలిసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు. అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతిని కూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీగురుడిలా చెప్పారు, నాయన, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తరువాత వెనక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వల్ల కానీ లేదా గోవు యొక్క వెలను దానం చేయటం వల్ల కానీ గోవును దానం చేయటం వల్ల కానీ పాపం పోతుంది. 10 స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణ దానాలు వల్ల కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వల్ల మాత్రం మహాపాపులు కూడా మటుమాయం అవుతాయి. అంతటి సాధనము ఇంకొకటి లేదు. ప్రజాప్రత్య కృత్యం అంటే మొదట 3 పగళ్ళు, తరువాత 3 రాత్రుల యందు మాత్రమే భుజించాలి. తరువాత 3 రోజులు ఆయాచితంగా వచ్చినదే భగవత్ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రీ జపము, అందులో 10వ వంతు గాయత్రీ హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేదా గురిగింజ ఎత్తు బంగారం కానీ దానం ఇవ్వాలి. శుక్లపాడ్యమి నాడు 1 ముద్దతో మొదలుపెట్టి పూర్ణమి వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళలను అనుసరించి భుజించడం చంద్రాయన వ్రతం. అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకొనటమే ఆరోగ్యానికి మంచిది. స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమే ఈ మాసం మొత్తం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలాలు, పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వల్ల కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రీ జపం వల్ల మద్యపాన దోషము, 1,00,000 గాయత్రి వల్ల బ్రహ్మహత్యా పాపము, 7 లక్షల జపం వల్ల స్వర్ణం దొంగలించిన పాపము పోతాయి. సర్వ పాపనాశనానికి పావమాన సూక్తం 610, ఇంద్రమిత్రము అను 2 సూక్తములలోనూ, కన్యాసూనం అనే సునశేషు సూక్తాలలోనూ, ఇమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తులలోనూ, త్రిసుపర్ణం, పౌరుషం, నాచికేతం, అగమర్జనం అనే సూక్తులలోనూ ఒక 6 నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి. స్వర్ణపాప శాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నామధారక, నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో ముంచినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలో ఒక్క చుక్కైనా ఎక్కవు. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు.
తరువాత శ్రీగురుడు ఆ చండాలునితో, నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వల్ల, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు ఈ చండాల జన్మ లభించింది. 4 రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావని చెప్పారు. అప్పుడు ఆ చండాలుడు, స్వామి మీ కటాక్షం అవగానే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడినయ్యాను. మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరశువేదిని త్రాకిన ఇనుము బంగారం అయినట్లు మీ దర్శనం వల్ల పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేరా మీరే అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యము? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవటానికి కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే కానీ తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడు అతను వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని 100 కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతన్ని శిక్షించలేదు కానీ అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండను ఎత్తి వశిష్ఠ మహర్షిపై వేయాలనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించుకొని, వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షినని అంగీకరించగలవారెవరు? దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే కదా. ఈయనను చంపటం వల్ల నాకు లేనిపోని బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ బ్రహ్మర్షి, నాయన, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింపచేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వల్ల తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండా నీకెలా సాధ్యము? పూర్వం నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు, వెళ్ళు అన్నారు. కానీ పేదవానికి పెన్నిది దొరికినా, మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా, ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడువనేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుడును, నన్ను దాకవద్దు, దూరంగా పొండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురుని నమస్కరించి, బాబు, ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతడికి మతి చెలించింది. నన్నిప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారో చెప్పమనండి. నేనింక ఈ బిడ్డలను ఎలా పోషించేది? స్వామి, మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేను ఇక్కడే ఉరివేసుకుంటాను అని గోలపెట్టింది. శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ, నాయన, ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు. భార్యా పిల్లలను ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా? సంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు. లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు. అతడు చేతులు కట్టుకొని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడు అన్న జ్ఞానం కలిగాక అలా చేయటం నాకెలా సాధ్యం అన్నాడు. శ్రీగురుడు నవ్వుకొని, ఇతని ఒంటి మీద నన్ను విభూతి తొలగిస్తే కానీ ప్రయోజనం లేదు అని తలచారు. ఆయన ఒక శిష్యుని పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకురమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్ళి ధనాసతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొని వచ్చారు. ఆ పిసినారి బ్రాహ్మణుడితో, స్వామి, నాయన, నీవితడికి స్నానం చేయించు, అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడు. అతని ఒంటిపై ఉన్న విభూది కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మరచిపోయి భార్యాబిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది. ఇంతకీ మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒంటరినన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నారు. వారు జరిగినదంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఆ సన్నివేశం అంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూసి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతడికి ఆ భస్మం వల్ల జ్ఞానం కలిగింది. అది కడిగివేయగానే తొలగిపోయింది. భస్మం హీర అలాంటిది.
భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దాన్ని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుణ్ణి ప్రార్థించాడు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి అయి నమః. శ్రీ గురు చరిత్ర 28వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.